విజన్ నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. అధ్యక్షునిగా భరత్ భూషణ్తో పాటు హీరో సుమన్, సినీ డైరెక్టర్ మెహర్ రమేష్, చదలవాడ శ్రీనివాసరావు, మాటల రచయిత బుర్రా సాయినాథ్, ఝాన్సీ ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. 1975లో ముందుగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని, ఆ తర్వాత 2017లో రాష్ట్రాలు విడిపోయాక ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అప్పుడు అంబిక కృష్ణ గారు ఆయన దానికి చైర్మన్గా ఉండడం జరిగింది. అప్పుడప్పుడే కొత్తగా రాజధాని లేని ఒక రాష్ట్రంగా ఆవిర్భవించిన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సేకరించి ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ఆనాడు మరి 2017లో కూడా ఈ యొక్క ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ని నియమించడం జరిగింది. అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయం మాట్లాడాలి. ఇట్లా మేము డెవలప్ చేయాలనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇట్లా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. వాటిలో కార్పొరేషన్ ఫామ్ చేస్తున్నాం, దాంట్లో మీరు ఒక డైరెక్టర్గా రావాలని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకటి, బాలకృష్ణ గారు నన్ను అడిగారు. అండ్ మన ముఖ్యంగా సినీ కార్మికులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా డెవలప్ అవ్వాలి, వీళ్ళందరికీ సేవలు చేయడానికి ఒక అవకాశం నాకు వచ్చింది. సో నన్ను ఈ కమిటీలో ఒక డైరెక్టర్గా పెట్టడానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నా ఏజ్, ఇమేజ్, తర్వాత నేను వేరే భాషల్లో యాక్ట్ చేస్తుంటాను కాబట్టి నాకు వేరే నాలెడ్జ్ ఉంటుంది. సో దానివల్ల నన్ను పెట్టడం జరిగింది. సో మాటల్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే, అప్పట్లో మన గ్రేట్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఫస్ట్ స్టూడియో అనేది వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళే. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే కళల పట్ల, సినిమా రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్వయాన కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీరిద్దరికీ పైనుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలను తీస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన సంక్షేమాన్ని, మరో పక్కన అభివృద్ధిని సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో, వాటితో పాటు మనకి గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనతో